హాయ్ వెల్కమ్ టు హ్యాష్ మీ మనోజ్. ఆస్ట్రేలియా జట్టుకు భవిష్యత్తు టెస్ట్ బ్యాట్స్మెన్ దొరికాడు. మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం ఆటగాడు శామ్ కాన్సర్ట్ బ్యాట్స్తో చేసిన అద్భుత ఫీట్ని అందరూ కొనియాడుతున్నారు. మెల్బోర్న్ టెస్ట్లో కెప్టెన్ బ్యాట్ కమిన్స్ ఇచ్చిన అవకాశాన్ని శామ్ కాన్సర్ట్ అద్భుతంగా సద్వినియోగం చేస్తున్నారు. ఆరంభం నుంచే శామ్ కాన్సర్ట్ భీకరమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఉస్మాన్తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ 19 ఏళ్ల కుర్రాడు వరల్డ్ క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని సైతం ధీటుగా ఎదుర్కొన్నాడు. శామ్ జస్ప్రీత్ బుమ్రాను ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టాడు. 2021 నుంచి టెస్టుల్లో ఒక్క 6 కూడా ఇవ్వని బుమ్రా శామ్ కాన్సర్ట్ దీన్ని బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో బుమ్రా ఓవర్లో శామ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ శామ్ బ్యాటింగ్ విధానాన్ని కొనియాడుతున్నారు. బుమ్రా బౌలింగ్లో ఆ షాట్ని ఆడటం అంత ఈజీ కాదని కూడా అంటున్నారు. బుమ్రా వేసిన 7వ ఓవర్ మొదటి 2 బంతుల్లో శామ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నిజానికి ఆ ఓవర్ 2వ బంతికే శామ్ కాన్సర్ట్ చరిత్ర క్రియేట్ చేశాడు. 2027 సంవత్సరం తర్వాత బుమ్రా బౌలింగ్లో తొలిసారి సిక్సర్ కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు ఆయన. బుమ్రాపై కెమెరాన్ గ్రీన్ చివరిసారిగా సిక్సర్ కొట్టాడు. అదే సమయంలో జోస్ బట్లర్ తర్వాత టెస్ట్లో జెస్సీ బౌలింగ్లో 2 సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్మెన్గా కాన్సర్ట్ నిలిచాడు. 2018లో జోస్ బట్లర్ బుమ్రా బౌలింగ్లో 2 సిక్సర్లు బాదాడు. అరంగేట్రం టెస్ట్ మ్యాచ్లో శామ్ను అవుట్ చేయడంతో జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ కష్టపడాల్సి వచ్చింది. అయితే రవీంద్ర జడేజా అతనిని అవుట్ చేసి భారత్కు మంచి ఆరంభాన్ని అందించాడు. జడేజా బౌలింగ్లో శామ్ ఎల్బిడబ్ల్యూగా బెందిరిగాడు. ఈ సమయంలో శామ్ 60 పరుగులు చేశాడు. కాగా 19 సంవత్సరాల 85 రోజుల వయసులో అతను టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన 4వ అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.